నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని లింగాల ఫారెస్ట్ ఆఫీస్పై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో కలప అక్రమ రవాణాకు సంబంధించి ముందస్తుగా 50,000 రూపాయల లంచం తీసుకున్నట్లు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదనంగా మరిన్ని నిధులు డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ దాడిలో బిట్ ఆఫీసర్ మురళీకృష్ణ, సెక్షన్ ఆఫీసర్ రాంబాబు పాత్రపై ఏసీబీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కలప రవాణా ముసుగులో లంచాలు డిమాండ్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపగా అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన ఒక కేసు నమోదు చేసుకుని ఈరోజు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీ రాంబాబు గారు, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ మురళీకృష్ణ గారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. గత నెల 23 తారీఖు లింగాల మండలానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అటవీ ప్రాంతంలోకి వెళ్లి వ్యవసాయ పనిముట్లను తీసుకొని వస్తుండగా వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 50,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకుని ఈరోజు దర్యాప్తు నిమిత్తము వాళ్ళను అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. నా పేరు